ఎంఆర్ఎఫ్ షేరు ₹1,00,000 దాటిందనమాట. మార్కెట్లో 6 అంకెల స్థాయి విలువ కలిగిన తొలి స్టాక్ కూడా ఎంఆర్ఎఫ్ షేర్ అనమాట. ఎంఆర్ఎఫ్ యొక్క మార్కెట్ విలువ దాదాపుగా 42,000 కోట్లు గత 2 సంవత్సరాల క్రితమే జరిగిందనమాట. ఎంఆర్ఎఫ్ తర్వాత అత్యంత ఖరీదైన షేర్ల జాబితాలోని హనీవెల్ ఆటోమేషన్ కంపెనీ ఉంటుందన్నమాట. హనీవెల్ ఆటోమేషన్ కంపెనీ యొక్క షేరు 42,000 దాకా ఉంది. పేజ్ ఇండస్ట్రీ షేరు 38,000 దాకా ఉంది. అలాగే 3M ఇండియా షేరు 28,000 దాకా ఉంది. శ్రీ సిమెంట్ షేరు 26,000 దాకా ఉంది. నెస్లే ఇండియా షేరు 22,000 దాకా ఉంది. అబాట్ ఇండియా షేరు 22,000 దాకా ఉంది. బాష్ షేరు 19,000 దాకా ఉంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ షేరు 14,000 దాకా ఉంది. లక్ష్మీ మిషన్ వర్క్స్ షేరు 13,000 దాకా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కంపెనీ షేర్లు ఎంఆర్ఎఫ్ షేరు 1,00,000 దాటుతుంటే మిగతా కంపెనీ షేర్లు కూడాను ఇంచుమించుగా 25,000 దాకా ఉన్నాయన్నమాట. టైలర్ ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ సరికొత్త చర్చ అనమాట. ఇంట్రాడే ట్రేడింగ్ కంపెనీ షేర్ ₹1,00,000 మైలురాయిని కూడా దాటిందనమాట. దేశీ స్టాక్ మార్కెట్లో 6 అంకెల విలువైన తొలి ఏకైక షేరుగా ఎంఆర్ఎఫ్ నిలిచింది. ప్రస్తుత మార్కెట్లోని షేర్ విలువ ₹1,00,000 దాటి ఉందన్నమాట. ₹10 ముఖ విలువ కలిగిన ఎంఆర్ఎఫ్ షేర్లు మొత్తం 42,41,140 ఉండగా అందులో 72.16% వాటాను సమానమైన 30,60,312 పబ్లిక్ షేర్లు పబ్లిక్ హోల్డింగ్స్ ఎఫ్ఐఐ డిఐఏ రిటైల్ చేతులు ఉన్నాయన్నమాట. ఇక 27.84% వాటా సమానమైన 11,80,834 షేర్లు ప్రమోటర్ చేతులు ఉన్నాయి. కాబట్టి మిగతా బడా కంపెనీతో పోలిస్తే రోజువారీ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఎంఆర్ఎఫ్ షేర్ల సంఖ్య కూడా చాలా తక్కువే. అంటే మొత్తంగా ఎంఆర్ఎఫ్ షేర్లు 42,41,143 ఉన్నాయి. అందులోని పబ్లిక్ హోల్డర్ 72% ఉంటే ప్రమోటర్ల చేతిలో 28% ఉన్నాయన్నమాట. అందుకని మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఎంఆర్ఎఫ్ సంఖ్య కూడా చాలా తక్కువ ఉందన్నమాట. అంతేకాకుండా అత్యంత ఖరీదైన షేర్ కావడంతో రిటైల్ ఇన్వెస్టర్ చేతిలో కూడా ఈ షేర్లు చాలా తక్కువగా ఉంటున్నాయన్నమాట. దాదాపు 40,000 మంది చిన్న మదుపుదారులు మాత్రం ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్నారు. దాదాపుగా మరి భారతదేశం 40,000 మంది దగ్గర చిన్న మదుపుదారు దగ్గర ఈ ఎంఆర్ఎఫ్ షేర్లు ఉన్నాయన్నమాట. సాధారణంగా షేర్ ధర బాగా పెరిగినప్పుడు ట్రేడింగ్ వాల్యూమ్స్ పెంచుకోవడంతో పాటు మరింత మంది ఇన్వెస్టర్లకు ధరలు అందుబాటులో ఉండేలా కొన్ని కంపెనీలు తమ షేర్లను విభజిస్తాయి. కానీ ఎంఆర్ఎఫ్ ఇప్పటి వరకు షేర్లను విభజించలేదు. కేవలం 1970-75లో మాత్రమే 1:2, 3:10 నిష్పత్తులు బోనస్ షేర్లను జారీ చేసింది. 1970-75లో మాత్రమే 1:2 అంటే అప్పట్లోని ఒక షేర్ ఉన్న వాళ్ళకి 2 షేర్లు ఇచ్చింది 1970లోని. 1975లోని 3 షేర్లు ఉన్న వాళ్ళకి 10 షేర్ల నిష్పత్తి బోనస్ ఇచ్చింది అనమాట ఎంఆర్ఎఫ్ కంపెనీ. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ ఎంఆర్ఎఫ్ ఇదనమాట. అత్యంత విలువైన షేర్ అయినప్పుడు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 43,000 కోట్లే. మార్కెట్ క్యాప్ పరంగా ఎంఆర్ఎఫ్ కనీసం టాప్ జాబితాలో కూడా లేదు. 17.5 లక్షల కోట్లతోటి దాదాపు 20 లక్షల కోట్లతోటి రిలయన్స్ ఉంటే టీసీఎస్ 10 లక్షల కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10 లక్షల కోట్లతో ఉన్నాయన్నమాట. గత 10 ఏళ్ళలో సెన్సెక్స్తో పోలితే ఎంఆర్ఎఫ్ రిటర్న్స్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చిందనమాట. ఎలాగంటే ముఖ విలువ ₹10 ఉండేది, కానీ 2013లోని ఎంఆర్ఎఫ్ 51% రిటర్న్స్ ఇస్తే సెన్సెక్స్ 8% రిటర్న్స్ ఇచ్చింది. గత 10 ఏళ్ళతో పోలిస్తే 2013లోని ఎంఆర్ఎఫ్ 51% రిటర్న్స్ ఇచ్చింది, కానీ సెన్సెక్స్ 8.9% ఇచ్చింది. 2014లో 95% రిటర్న్స్ ఇచ్చింది ఎంఆర్ఎఫ్, కానీ సెన్సెక్స్ 29% ఇచ్చింది. 2015లోని 5.1% ఎంఆర్ఎఫ్ రిటర్న్లు ఇచ్చింది. ఎంఆర్ఎఫ్ సెన్సెక్స్ -5 ఇచ్చింది. 2016లోని 22% ఎంఆర్ఎఫ్ రిటర్న్లు తెస్తే సెన్సెక్స్ 1.9% ఇచ్చింది. 2017లోని 48% రిటర్న్ ఇచ్చింది ఎంఆర్ఎఫ్, సెన్సెక్స్ 27% ఇచ్చింది. 2018లోని -7% ఇస్తే ఎంఆర్ఎఫ్ సెన్సెక్స్ 5% ఇచ్చిందనమాట. అలాగా 2020లోని 14% రిటర్న్స్ ఇస్తే ఎంఆర్ఎఫ్ సెన్సెక్స్ 15% ఇచ్చింది. 2022లో ఎంఆర్ఎఫ్ 20% రిటర్న్స్ ఇస్తే సెన్సెక్స్ 4% రిటర్న్ ఇచ్చింది. 2023లో ఎంఆర్ఎఫ్ 12% రిటర్న్స్ ఇస్తే సెన్సెక్స్ 3% రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఎంఆర్ఎఫ్ షేర్ 2012 ఫిబ్రవరి 12న ₹12,000 మేలురాయి దాటిందనమాట. 2012 ఫిబ్రవరి 21న ఎంఆర్ఎఫ్ షేరు ₹10,000 ఉండేది. 2012 ఫిబ్రవరిలో ఎంఆర్ఎఫ్ షేర్ 10,000 ఉండేది. 2021 జనవరి నాటికి 90,000 అయింది. ఇప్పుడు 2023 నాటికి 1,00,000 అయిందనమాట. 20 ఏళ్ళ క్రితం ఎంఆర్ఎఫ్ షేర్లో 1,00,000 పెట్టుబడి పెట్టి ఉంటే ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు దాటిదనమాట.
2013 జూన్ 13 ఎంఆర్ఎఫ్ షేర్ ధర 1,175 కాగా ప్రస్తుతం 1,30,300 రూపాయలు చేరుకుంది. 2013లోని ఎంఆర్ఎఫ్ షేర్ ధర 10 షేర్ విలువ 20,000లో 8,436% పెరిగిందనమాట. స్టాక్ మార్కెట్లో ఏదైనా పెద్ద షేర్ ఖరీదైతే లేదా చౌకగా లభిస్తే దాని ద్వారా సూచీని ఈక్విటీ విశ్లేషణలు అంటారన్నమాట. కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, మార్కెట్ క్యాపిటలేషన్, భవిష్యత్ ఆదాయ వృద్ధి అవకాశాలపై షేర్ ధర ఆధారపడి ఉంటుందంటారన్నమాట. పియూ రేషియో పరంగా టైల్ రంగంలో ఇతర కంపెనీ షేర్లతో పోలిసి ఎంఆర్ఎఫ్ ఖరీదైన షేర్గా ఉన్నప్పటికీ మార్కెట్ క్యాప్ టు సేల్స్ పరంగా మాత్రం ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారన్నమాట. ఎంఆర్ఎఫ్ షేర్లు మరింత ర్యాలీ సూచిస్తున్నాయని స్వస్తిక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా చెప్తున్నమాట. ముందు కంపెనీ షేరు 150,000 కూడా చేరొచ్చని చెప్తున్నారు అన్నమాట. ఎంఆర్ఎఫ్ షేర్ ₹1,00,000 దాటింది. 6 అంకెల షేర్ దాటిన కంపెనీగా ఎంఆర్ఎఫ్ నిలిచిందనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.